అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అందరికి హ్యాపీ సండే. అందరూ మంచిగా ఉన్నారులా? ఇక రాఖీ పౌర్ణమి దగ్గరకు వస్తుంది. అన్నలు అక్కలు చెల్లెళ్ళు రెడీ ఉన్నారా రాఖీ పౌర్ణమికి? ఈ అన్న చెల్లెలి బంధంలో అక్క తమ్ముడు బంధంలో పెళ్లికి ముందు ఉన్న ప్రేమలు పెళ్లి తర్వాత లేవుల్లా. కొందరు మస్తు బాధపడుతున్నారు. మీకు కూడా తెలిసే ఉంటది. మన సబ్స్క్రైబర్స్ లో కూడా కొంతమంది ఆ బాధలు అనుభవిస్తూ ఉంటారు. సో దోస్తులు అయితే రాఖీ పౌర్ణమి వస్తుంది కదా, మీ గురించి మేము ఒక 2-3 ఎపిసోడ్స్ చేయాలని అనుకుంటున్నాం. ఏమంటారు? కింద కామెంట్ చేయండి. చేయమంటారా? అయితే ముచ్చట ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా బర్త్డేస్ లేకపోతే ఏదన్నా వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటే మీరు అడుగుతున్నారు, ప్లీజ్ మా ఛానల్లో మీరు విష్ చేయండి అని. దోస్తులు ఇప్పుడు ఒక్కొక్కరికి చెప్పినామనుకో, మళ్ళీ అట్లా 10 మంది మెసేజ్ పెడతారు. ఆ 10 మందిలో 5గురికి చెప్పి 5గురికి చెప్పకపోతే అబ్బా మాకు చెప్పలేదు అని ఫీల్ అవుతారు. మేము ఒక్కొక్కసారి కామెంట్స్ చూడం. కామెంట్స్ కి మా పిల్లలు కూడా లైక్ చేస్తూ ఉంటారు దోస్తులు. అందుకే మేము వీడియోస్ లో చెప్తలేము విషెస్ అనేది. ప్లీజ్ అర్థం చేసుకోకుర్రి. ఈ రోజైతే ఎవరు బర్త్డే జరుపుకుంటున్నారో, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ మా తరపు నుండి హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇక దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 119 అన్నమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. అలాగే మన వీడియోకి హైప్ ఇస్తున్నారా? కొందరు అడిగిర్రు మళ్ళా హైప్ అంటే ఏంటిదని. హైప్ అని అంటే మనకు మన వీడియోస్ కి పాయింట్స్ ఇవ్వడం అన్నమాట. మీరు అట్లా ఇస్తే మన వీడియోస్ ముందుకు పోతాయి, కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. అంతే, ఇంకా వేరే ఏం కాదు. ఓకేనా? హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని జర సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. మన ఛానల్ టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అన్నమాట. తొందరగా మనం రీచ్ కావాలి. ఓకేనా దోస్తులు? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ బుట్టన్న ఉన్నవానే? ఈ బుట్టడేందో ఈ కథ ఏందో ఏమైందిరా రాజు, ఆయమ గులుగుతావు? ఏం లేదు నర్సక్క, నన్ను ఎందుకు పట్టుకొచ్చినట్టు ఇడికి అసలు? అరే ఏదున్నా బయట పడతారా? నీ గుణమా మరి ఇంకేదన్నా ఉన్నదా అనేది? ఆ గుణమే అయితే ఏం చేస్తారు మరి? నిన్న ఊరంతా తురిపించుకుంటది అంత నేనైతే. అవును మరి. ఏమైందవ్వా? ఏం లేదే బుట్టన్న, జరగ పలగానికి సూత్తవేమో అని వచ్చినా. అవునా, ఏమైంది పిల్లగానికి? చూస్తే మంచిగానే ఉన్నాడు కదా. ఏమైందో నువ్వే చెప్పాలే జరా. కూసోర్రి చెప్పుతాగా, నేను ఏదున్నా బయట పెడతా. కూసోర్రి జరా మంచిగా చూడే బుట్టన్న. ఈ మధ్యలో అంతా వెరైటీగా చెప్తాండా మనిషి. సరే నర్సవ్వా, ఏది నీ చేతి పిల్లగా? ఏమైంది పిల్లగా? నీకు భార్య ఉండంగా ఇంకో ఆడదాని మీదకి మనసు ఎందుకు గుంజుతాంది? ఆగో భలేదని పెట్టినవేందే బుట్టన్న? నాకెందుకు తెలియదవ్వా, చేతి చూసి నేను జాతకం అంతా చెప్పుతా. అదే కదే, మరి ఎందుకు అట్లా అయితాండు? జర మంచిగా చూడే. 2 పిల్లలున్నారు, భార్య ఉన్నది. ఆ భార్య పిల్లలు ఉండంగా నీకు వేరే ఆడదాని మీదకి గుంజుతాంది. మొన్నటిదాకా మంచిగానే ఉన్నావు గాని ఈ వారం 10 రోజుల నుండి నువ్వు ఒక ఆడమ్మా ఎంబడబడుతున్నావు. నిజమేనా కాదా? నిజమే నిజమే. నీకు మందు దాకిందయ్యా. ఏంది మీరు అనేది? ఏం మందు దాకింది? నీ మనసు ఆమె దిక్కు గుంజేటట్టు నీకు మందు పెట్టిర్రు. అవునా? ఓర్ని అవ్వా, ఎవరు పెట్టిర్రు? ఏం కథ? ఎవరు పెట్టిర్రు ఏం కథ అనేది అన్నీ నాకు తెలుసు గాని వాళ్ళ పేర్లు నేను చెప్పబోను. చెప్పుతే లొల్లీలు జవడాలు కొట్లాటలైతాయి. అవునానే బుట్టన్న, మరి ఏం చేసుడు? ఎల్ల పెట్టిర్రు ఆయనకు మందు? అది ఎట్లా తెలుస్తుందవ్వా? మరి ఏం చేసుడు ఆ మందు పోవాలంటే? నువ్వెవలవ్వా? ఈయన భార్యవా ఏంది? ఏ భార్య కాదే, ఆ మనిషి ఈ మనిషి ఎంబడా పడతాండు. ఈ పిల్లనే, ఈ పిల్లకు భర్త లేడు, చచ్చిపోయిండు. ఇక ఈ పిల్ల కావాలని ఆ మనిషి ఈ పిల్ల ఎంబడా పడతాండు. ఈ పిల్ల నాకు ఏడ్చుకుంటే చెప్తే మరోసారి అయితే బుట్టన్న దగ్గరికి అయితే పోయేద్దామని తీసుకొచ్చిన. ఇల్లు మంచి స్నేహితులు ఉండే. ఇప్పుడేమో నువ్వు కావాలని ఆ పిల్లగాడి పిల్ల ఎంబడా పడతాండే బుట్టన్న. అవునా? అయితవే నేను దానికి విరుగుడిస్తా. అయినా మనసు మార్పిద్దాం గాని. ఈ మందు పాడగాను, ఈ మందులు ఎవరు పెట్టి పాడైతారే? ఇక పెడతారవ్వా, మనుషుల్ని చెడగొట్టాలంటే ఎంతసేపు? ఇయ్యాల రేపు మంచిగా బతుకుతే ఓడుతున్నారవ్వా, ఓర్తలేరు కదా. సరే గాని ఆ మందు పోవాలంటే ఎట్లా జర చెప్పరా? అవు పిల్లగా, నీకు ఆ మందు తీసేయాలా లేదా? చెప్పు. నువ్వు తీసేద్దామంటే తీసేద్దాం, లేకపోతే నీ లైఫ్ ఘోరంగా అవుతుంది.
నీ భార్య నీకు దూరం అవుతుంది చెప్తాన్నా. తీసేపిద్దాం గాని అరే మంచిగా ఉండేటోళ్ళే ఇల్లు ఇద్దరు మంచి ఓ స్నేహితుడు ఓ స్నేహితురాలు ఎంత మంచిగా ఉండేటోళ్ళు అట్లుండేటోళ్ళు ఓర్ని అవ్వ వారం రోజుల నుండి ఈ పిల్ల ఎంబడ నాకు నువ్వు కావాలి అది ఇది అని తిరుగుతాండే అంటే అదంతా మందు ప్రభావం. నా దగ్గర విరుగుడు మందు ఉన్నది. అవి గోళీలు లెక్క వేసి నేనే ఇస్తే పరిగడుపున పొద్దుగాల ఆ గోళీలు వేసుకోవాలి. వేసుకుంటే దొడ్డి పెడుతుంది. ఆ దొడ్డికున్నే మొత్తం మందంతా పోతుంది. ఇళ్ళ పెట్టిర్రో కూడా ఆ పోయేదంట్లో తెలుస్తుంది మీకు. అవునానే బుట్టన్న మరి ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి నా దగ్గర ఎప్పుడు రెడీనే ఉంటాయి. ఎంతనే మరి 3000 అవ్వా. అబ్బో గంటదా అని చెప్పబడుతుందేమే తక్కువ లేదా గదే అవ్వా నువ్వని తక్కువ చేసే చెప్తాన్నా. వేరేటోళ్ళు అయితే 5000కు తక్కువ ఉండదు. అవురా రాజు వేసుకుంటావా లేదా గోళీలు వేసుకుంటా పాపం రాజును పొట్టు పొట్టు తిడితిని ఆయనకు మందు తలగడం వల్ల నన్ను ఇట్లా చేసిండు అంతే తప్పించి ఆయన అంతకుముందు ఎంత మంచిగా ఉన్నాడు. ఆయన ఈ మందు పెట్టిన వాళ్ళు ఎవరు ఏం కథ నేను పైసలు తీసుకురాలేదు కదా నర్సక్క. తీసుకురాలేదారా అయితే నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇద్దు గాని అవునే బుట్టన్నా నువ్వు నాకు ఇచ్చేది ఉంది కదా అలా చూసుకో 3000. సరేనవ్వా నేను పోయి తీసుకొస్తా. ఈడ కూసోర్రి. సరే సరే చూసినావురా రాజు నా గదే అనుమానం వచ్చి పాడైంది. అరే ఈ పోరుడు ఇట్లా చెయ్యడు కదా మరి ఎందుకు ఇట్లా చేస్తాడు అని ఆయన నీకు మందు పెట్టింది ఎవరు పాడైర్రా ఏమో నర్సక్క నా మీద ఎవరు పగబట్టిర్రో నాకెట్లా తెలుస్తుంది. చూసినావు లత నువ్వు ఎంతో ఏడ్తివి పాపం రాజు అసొంటోడు కాదు అని మనకు తెలుసు గాని ఈ మందు పాడగాను మందు ఏ బొడ్డు పెట్టిండో ఏ దొంగ ముండ పెట్టిండో ఎవరు పెట్టి పాడైర్రో పోరడు గిట్లయిపాయే. అవును నర్సక్క నాకైతే మస్తు భయమైంది. పాపం రాజును కూడా నేను మస్తు తిట్టినా తెలుసా నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇది అనుకుంటా. కానీ ఈ మందు వల్ల ఇట్లా చేసినట్టున్నాడు. మరి అవును నర్సక్క ఈ గోళీలు వేసుకుంటే మందు పోతుందా ఏ దెబ్బకే పోతుంది కాదే. నీకో ముచ్చట తెలుసా ఈ మనిషి దగ్గర అన్ని ఉంటాయే మందు పెట్టడానికి మంది ఇస్తాడు విరుగుడికి ఇస్తాడు అన్ని ఉంటాయి బుట్టన్ దగ్గర. అవునా పెద్ద మంత్రగాడు కదనే. అమ్మో సరే సరేలే. మందు మంచిగా జేబులో పెట్టుకున్నావా? గోళీలు ఒకటేనుకొకటి 10 నిమిషాలకు ఒకటి 3 వేసుకో పలి గడుపున సరేనా. కొంచెం చెంబట్క పెడుతుంది పోతనే ఉండు. మళ్ళా గోళీలు గీలీలు దొడ్డి కావడానికి ఏం వెయ్యకు. అదంతా కడుపులోకే వెళ్ళిపోయేదాకా నీకు బాత్రూమ్ పెడుతూనే ఉంటది. సరే సరే అంత నెరివడ్డట్టు అనిపిస్తే ఇంత సల్ల తాగు సరేనా. కడుపులదంతా పోయేదాకా అన్నం తినకు. మళ్ళా నా దగ్గరికి రా ఓ 2-3 రోజుల తర్వాత రా. నేను చేతిలో పోసి చూస్తా మరి మందు ఉన్నదా పోయిందా అని. సరే అవ్వా ఇట్లా మందు తలిగిందని మళ్ళీ ఎవరికి చెప్పకు సరేనా. చెప్పుతే అది నీకు పెయికి పట్టది. ఎవరికి చెప్పగాని ఇప్పుడు అంటే మనం నలుగురం ఉన్నాం మన నలుగురికే తెలుసు కానీ నీ భార్యకు కూడా చెప్పకు. ఆయనతో గోళీలు వేసుకోగంతే. సరే 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 అవ్వా. ఆ రోజు ఆ పొల్లచ్చి వంట పోయింది ఇళ్ళకేనా మరి. ఏమోలే నేను ఇళ్ళ పేర్లు అడగకపోతుంది అడిగితే నాకు తెలుసు. ఏమోలే. అరే రాజు చెప్పింది గుర్తున్నదా నీకు పలిగడుపున పొద్దుగానే 5 వరకు సరేనా. సరే నర్సక్క. ఇలా ఎటు పోకు ఇక ఇంట్లోనే ఉండు. ఉంటా నిన్ను తిట్టినందుకు సారీ రాజు. అసలు గిట్ల మంది ఎవరు పెట్టిర్రో నాకు అర్థమే అయితలేదు. ఆయనకు అన్ని తెలుస్తాయి గాని పేర్లు ఎప్పుడే లొల్లి పెట్టుకుంటారని. ఏమో నర్సక్క అబ్బో ఎవరు పెట్టిందో ఎవడు పెట్టిండో గాని రాజును నన్ను ఏదో చెయ్యాలనే పెట్టిర్రు గాని. అవునే పొల్లా చెప్పిందే నయమైంది నర్సక్క. నువ్వు అయ్యపట్టుకే పట్టించుకొని గాడికి తోలుకపోతివి. ఇంకోళ్ళు అయితే నిందలు బదనాలు పెడుదురు. అయితే నర్సక్క నా దగ్గర 3000 లేవు. వచ్చే నెల గిట్లా ఇత్త మరి. అయితే నీ దగ్గర ఉన్నప్పుడే ఇద్దుతి. నేనేమన్నా అడుగుతానా ఇప్పుడు నువ్వైతే మంచిగా కావాలి. సరే నర్సక్క ఇక పోతా మరి. పో జాగ్రత్తగా పెట్టుకోరా మా చూడక ముందు ఎన్న పెట్టు. సరే. అవును నర్సక్క రాజును చూస్తే ఎందుకో బాధ అనిపిస్తుంది నర్సక్క. నేనైతే ఘోరంగా తిట్టినా గిట్ల ఎత్తానో గట్ల ఎత్తానో అని నా ముఖమే చూడకనన్నా. ఏ పాపం ఆడు గట్ల చేసేటోడు కాదే. అప్పుడంటే వెనకటి చేసిండు అయిపోయింది కానీ ఈ మధ్యలో మంచిగానే ఉండే. నాకు అదే అనుమానం వచ్చింది. ఆయనతోటి మాట్లాడినాక అంత నాకే పిసలేసిందంటే
సరే నర్సక్క, ఏదో నీ పుణ్యమంట ఆడికి తీసుకుపోయినావు బయటపడ్డది. ఇంకా తీయలత మంచిగా అవుతాడు, నువ్వేం బాధపడకు. నీ జోలికి రాడు, నీకో దోస్తు లెక్కనే ఉంటాడు. సరే సరే నర్సక్క. సరే తీయే, మరి పోయిగా నేను పోతానా. సరే. ఏందో ఏమో అన్ని కథలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చూస్తావు ప్యాను పిటికేయరాదు. ఆ కండెన్సరో గిండెన్సరో పెట్టు ప్యానుకు, పోదాం జల్దీ. అరే నీకేమన్నా ఎగిర్త ఉన్నదా, నీకేదన్నా పని ఉన్నదా బంటి? ఆగరాదు జరసేపు, ఈడ కాలక్షేపం చేద్దాం. అవునా, ఆ లింగి చిన్నది కాదు. నువ్వు ఈడ కాలక్షేపం చేస్తానంటే నిన్ను కాటికి పంపిస్తుంది అది. ఏంది? అవును మరి, ఈ లింగి చిన్నది కాదు. జరా ప్యాన్ పిటియేయి, పోదాం జల్దీ. అంతేనా? చేస్తా చేస్తా. ఏమైంది, చేసిర్రా? అయిపోయిందా? లేదు, ఇంకా చేస్తా. కొయ్య ఉన్నడినా. తిన్నరా మరి అన్నం? తిన్నాం. నువ్వు తిన్నావా లేదా? తిన్నాం గాని. ఏం కూర వండింది మీ నానమ్మ? మా నానమ్మ టమాటా చారు చేసింది ఈరోజు. ఓర్ని అవ్వ, ఇళ్ళ కథ మంచిగానే ఉన్నది కదా. ఓ అన్న, ప్యాన్ అయితే వేయ ముందుగాల, సూపుల తర్వాత గాని. ఏం సూపులు ఏం కథ? ఈ పిల్లగాడు ఏమంటుండు? ఈ పిల్లగాని మాటలైతే గమ్మత్తున్నాయి. అరే ఈడు ప్యాన్ వేయల్లా ఆ పొలని చూస్తాడు. అయిపోయింది, ఫిట్ చేసినాం. అవునా, సరే మా నానమ్మని పిలిచి తాగుర్రి. ఓ అన్న, ఫ్యాన్ పిడి చేసినావా లేదా? చేసినా, ఇప్పుడు జోరు నడుతుంది గాని. ఓ బంటి జరసేపు ఇక్కడ ఉందామా? ఏమిటికిడా? నువ్వు ఉండు, నేను పోతా. అరే ఆ పిల్లని వాడకూడదామంటే నువ్వు ఎడు సపోర్ట్ ఎత్తలేవు. నేనేం చేస్తా? చేసిర్రా అయ్యా? చేసినాం. ఎంతనయ్యా దా కండెన్సర్ కి? ఎంత చేసినందుకెంత? ఎందుకు తీయమ్మా, ఎప్పుడన్నా ఇద్దు ఉన్నప్పుడు. ఇప్పుడు మా ఉన్నాయ్యా, చెప్పరాదు ఎంతనో ఇస్తా. కండెన్సర్ కు 100, చేసినందుకు 50 పోయిగా. అబ్బో మంచి పిల్లగాను ఉన్నవయ్యా, తక్కువ తీసుకుంటాను. ఒక్కొక్కడైతే వేలకు వేలే పట్టిస్తాడు. నేను అట్లా కాదమ్మా. ఇంకవ్వా గడ బల్ల కింద ఉన్నాయి 150 రూపాయలు తెచ్చి ఇయ్యవ్వా. సరేనానమ్మా. ఇంకా విత్తదట, మనం తీసుకున్నాడట. ఏం చేస్తావా 150 రూపాయలతోటి? నా దగ్గర ఇంకో 50 ఉన్నాయి. పోదాంపా, తెల్లగలు తాగద్దాం. నేను దాగనే, మళ్ళీ శ్రావణ మాసం మా అక్క ఇంట్లోకే రానియది. అయ్యో అంతేనా? అయితే ఇగో ఆ పిల్ల వచ్చి నాకు పైసలు ఇస్తుంది. నువ్వు వెనుక నుండి నన్ను దొబ్బు, నేను ఆమె మీద పడతా. మెల్లగా మా గుండెలు కలుస్తాయి కొంచెం. అబ్బో, నన్ను తిట్టదా తర్వాత? ఏం తిట్టది? అయ్యో నాకే చేతో కాలో జారిందని చెప్తా నేను. సరే తీ. అబ్బో, ఈయన నన్ను మంచిగా ఇరికిచ్చేటట్టున్నాడు. ఇదిగోండి, తీసుకోండి. అయ్యో మీరేంది నా కాళ్ళు మొక్కుతున్నారు పైసలు ఇచ్చినందుకు? పని చేస్తేనే కదా నేను ఇచ్చిన, లేవండి. అయ్యో నీకు గిట్లా అర్థమైందా? అయ్యో నేను కాళ్ళ మీద పడలేదండి, ఎందుకో నాకు వెనుక నుండి ఏదో దొబ్బినట్టు అయింది, అట్లా పడ్డా. సరేలేండి, ఇదిగోండి తీసుకోండి. సరే. ఓ బంటి, దొబ్బు అంటే దాని మీద పడేటట్టు దొబ్బాల గాని కాళ్ళ మీద పడేటట్టు దొబ్బుతీవి. మరి నేనేం చేయాలి? దొబ్బుమంటివి దొబ్బినా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది? ఏం లేదు, మీరు ఇంట్లోనే ఉంటారా? ఇంట్లో ఉండి ఏం చేస్తారు? బోరు కొడతలేదా మీకు? బోర్ ఎందుకు కొడుతుంది? ఫోన్ ఉంది కదా, ఫోన్ చూసుకుంటూ ఉంటా. అవునా, నంబర్ ఇస్తారా? ఎందుకు నంబరు? అట్లా కాదు, మళ్ళీ ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తారు కదా, ఫ్యాన్ గిట్లా తిరగకపోతే అని అంటున్నా. అవునా, మా నానమ్మ నంబర్ ఇస్తలే. ఆ ముసల్దాని నంబర్ తీసుకో అన్న, ముసల్దాని కొట్టు ఫోను తాపుకోసారి. ఎందుకులే, మళ్ళీ వస్తలే. సరే. గీనేంది నన్ను చూసుకుంటా నవ్వుకుంటా పోతాడు? ఏంది మరీనా? అయినా నాకు మందు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ఎవరు పెట్టిర్రు? నాకైతే మొత్తానికి అర్థమైతలేదు. ఏమైందండి? ఈ పొద్దటి పూట కూడా టీవీ రూమ్ లా లైట్ బంద్ చేసుకొని టీవీ చూస్తారు. నాకు ఇట్లనే ఇష్టమే చీకట్లు ఉండు. సరే గాని మరి అలా పొలం కాడికి పోలేరు ఎందుకు? ఏమైంది? అట్టిగానే పోలేదు.
నా గురించే నాకు తెలుసులేండి. ఓకే నేను అన్నా కదా ఎటు ఓకుర్రి నాతోటి ఉండుర్రని, అందుకే ఈరోజు నాతోటి ఉంటా అని డిసైడ్ అయ్యి మీరు పోలేదు కదా. పాపం ఇదో పిచ్చిది. అవునే, అందుకే పోలేదు. థ్యాంక్ యూ అండి. మరి మీకోసం ఏం చేసి పెట్టాలి స్పెషల్గా నేను? ఏమద్దే, ఎందుకు నీకు శ్రమ చెప్పు, నాకేం తినాలని లేదు గాని తిన్నవా నువ్వు అన్నం? తిన్నానండి. పిల్లలు ఏం చెప్తారు? ఏం లేదు, ఆడుకుంటారు బయట. వాళ్ళకేమన్నా తినడానికి ఏ పేను? మ్యాగీ చేసినండి, తిన్నారు ఇప్పుడే. సరేలే. మీరు నా కోసం ఈరోజు ఇంటికాడున్నందుకు థ్యాంక్స్ అండి. ఏ థ్యాంక్స్ ఎందుకే? ఇక మీకు ఆలు బజ్జీ వేసుకొని వస్తా నేను. మీకు ఆలు బజ్జీ అంటే బాగా ఇష్టం. ఈ మధ్య బాగా రోజులు అవుతుంది తినక. ఓకేనా? చేస్తా. సరే సరే చేయిపో, ఇద్దరం తిందాం పో. సరేనండి. నాకు మందు పెట్టినట్టు మరి అమ్మకి ఎవరన్నా మందు పెట్టిర్రా? ఈ మధ్యలో నా మీద బాగా ప్రేమ ఉంచుతుంది, మస్తు ప్రేమ ఉంటుంది. ఇక దీన్ని కూడా పట్టుకపోవాలి ఆ బుట్టన్ దగ్గరికి. ఇట్లుంటే మంచిదే, కానీ ఒకవేళ మందు పెట్టుంటే పుష్కన తర్వాత ఏమన్నా అయితే ఎట్లుంటుంది? ఓ 10-15 రోజులు అయినాక తీసుకుపోవాలి మరి అమ్మను కూడా. ఏమైంది, మళ్ళీ డాడీ ఫోన్ చేసిండా? లేదురా, చేయలేదు. చేస్తాడు కావచ్చు. మరి ఈ రోజన్నా రేపన్నా వస్తానన్నాడు. ఇక ఎప్పుడు వస్తాడో? వచ్చి కూడా ఆయనే ఉండడు. ఇవాళ వచ్చి రేపు పోతాడు కావచ్చు. మనం ఎప్పుడురా మాట్లాడేది? ఆయన వచ్చినాక వెంటనే ఒక గంట తర్వాత మనం ముచ్చట చెప్తే మరి ఏమంటాడో నాకు ఫోన్ చేయి, నేను కూడా వస్తా. ఏమోరా, ఇక నాకు భయం అవుతుంది చెప్పుడంటే. అరే భయం ఎందుకు జున్ను? అట్లా భయపడితే అట్లనే ఉంటది. సరే తీరా, మాట్లాడినాక ఒప్పుకోవాలి. ఆ దేవునికి మంచిగా మొక్కు నువ్వు. ఓ దేవుళ్ళకు మొక్కేది మొక్కుతా అన్న, నీకు నాకు పెళ్లి కావాలని. నేను కూడా మొక్కుతున్నారా. అయితే మనం ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని. నాకు నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి అయితలేదు జున్ను, అందుకే నేను తొందర రమ్మని చెప్పు అని చెప్తున్నా మీ డాడీని. ఫోన్ వస్తుంది కదరా, ఒక్క నిమిషం. హలో హలో జున్ను, డాడీ. ఏం చేస్తున్నావురా? ఏం లేదు డాడీ, చెప్పు ఏమైంది? ఏం లేదు, నేను బయలుదేరుతున్నా. అవునా డాడీ, మమ్మీ నువ్వు ఇద్దరు వస్తారా? మమ్మీకి ఒంట్లో బాగాలేదు బిడ్డ, నేను ఒక్కొన్నే వస్తానా. అయ్యో అవునా, తీసుకొత్త అయిపోవు కదనే. ఇక రాదట బిడ్డ, నేను ఒక్కొన్నే వస్తానా. సరే సరే డాడీ, ఏ టైం అవుతుంది? 2 hours నీ ముందుంటా బిడ్డ. సరే డాడీ. సరే మరి. ఏమైంది జున్ను? ఏం లేదురా, డాడీ వస్తాడట. మమ్మీకి ఒంట్లో బాగాలేదట, మమ్మ వస్తలేదట, కానీ డాడీ వస్తాడట. అవునా జున్ను? సరేలే, ఏం భయపడకు సరేనా? నైట్ వరకు నువ్వు మాట్లాడు, ఏమంటుండో నాకు ఫోన్ చేయి. ఒకవేళ నన్ను కూడా రమ్మనంటే నేను కూడా వస్తా. సరేరా. ఎందుకో కొంచెం టెన్షన్ అవుతుంది. ఏం టెన్షన్ పడుతున్నావు? అస్సలు టెన్షన్ పడకు, నేను వాళ్ళ కాళ్ళ మీద పడైనా కూడా మన పెళ్లికి ఒప్పిస్తా, సరేనా? సరేరా. ఏమైంది గతగనం ఎందుకు మొత్తుకుంటానవే? అయ్యో మల్లక్క, ఏమిటి మొత్తుకున్నానా? మరి ఉన్నవా లేదా, ఎటన్నా పోయినవా అని మొత్తుకుంటానా? నీ మొత్తుకునుడు పాడుగాని, ఇంట్లో ఉండకపోతే నేనేడ సత్తనే. తిన్ననే కూసోయే నర్సి. ఉన్ననవ్వా, నేనెటు పోయినా? అబ్బో, తినకుంటూ ఉపాసం ఉంటాడే. ఉపాసం నేనెందుకు ఉంటానే, కడుపు నిండా తింటా ఉంటా. ఏం దప్తాంది కదా అనగానే. ఎటు లేదు గాని నానమ్మ డాడీ వస్తాడటనే. అవునా? ఒకడే అత్తండట బిడ్డ? ఒకడే వస్తాడట, మమ్మీకి పానం మంచి లేదట, ఒకడే వస్తాడట. అయితే రానీతి. మరి డాడీ ఏం కూర తింటాడు బిడ్డ? నేనంటే ఇంత పప్పు ఎత్తిని, ఇంత అల్ల టమాటాలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, మరి ఏదండు చూద్దాం తీయే డాడీ వచ్చినాక. సరే తీయవ్వా. ఏమోనే, అన్ని చూడక బాగా రోజులైతుంది. మనసంతా ఏదో బాధ అనిపిస్తుంది. మన కన్న పిల్లల్ని మనం చూడకపోతే బాధ అనేది ఉంటది గాని. ఏమైందే, పనులు తీరినాయా? తీరినాయి లింగక్క. అవునే నర్సి, గా బొడ్డి ఎంత పని చేసినే,
అది అటు పోయి ఇటు పోయి నా మీద ఏడుస్తుంది. అయితే లింగక్క ఊకెందుకు లొల్లి పెట్టుకొని పాడైతారు. నేను దాని జోలు కోతున్నానా దాని వార్త కోతున్నానే ఏమైంది అని అడిగినందుకు అది నా మీద పెట్టి నన్నే తిట్టే దొంగ ముండా. ఇక మీ ఇద్దరికి పడతలేదు మరి ఏ నాటి పగలు ఉన్నాయో ఏం కథనో. దానికి నాకేం పగలు పగలు పాడుగాను. అదే లంగబొడ్డి చీటికి మాటికి నాతో లొల్లి పెట్టుకుంటుంటది. అబ్బో నిన్న ముసలోడు కనిపించకపోయేసరికి ఎంత ఆగమైంది అనుకుంటాను. అబ్బో అది మా ఇంటికి కూడా వచ్చిందే ముసలోడు కనిపిస్తలేడని. ఇక మా మల్లయ్య అంటాడు కదా అగో ఉంచుకున్నోని గురించి గంత తాపత్రయం పడుతుంది నీకు, నేను 2 రోజులు తినకుండా కూడా ఏం కాదే మళ్ళీ అని నన్ను తిట్టుడు. అవునా ఏమలే బాబు మరి ఇక కాదా అవ్వా. అవ్వా ఆ గోళీలు వేసుకున్నాడు ఏమో గాని పొయ్యి పొయ్యి నాకు కాలు చేతులు అన్ని గుంజుతున్నాయి కదా. అమ్మో ఏం గోళీలో ఏం కథను, ఇప్పటికో 10-15 సార్లు పోతిని, నాకు వశమైతలేదు ఈ నొప్పులు. అండి ఏమైందే? అన్ని సార్లు దొడ్డికి పోబడుతుంది పొద్దుగాల లేచినప్పటి సుంది మబ్బుల నుండి షురువైంది మీకు. గా హాస్పిటల్ కన్నా పోదాం పార్రి జరా. ఏ హాస్పిటల్కి ఎందుకు గాని తక్కువ అవుతుంది. ఏం తక్కువ అవుతుందండి గన్ని సార్లు పోతిరి, నాకు భయమై పాడైతుంది. మీకేమన్నా అయితే నేను ఎట్లనండి, నా బతికేంది, నా భవిష్యత్ ఏంది? మీరు మంచిగా ఉంటేనే కదా నేను మంచిగా ఉండేది. అరే నాకేమైతుంది, నాకేం కాదు. ఇక నిన్న ఏం తిని పాడైనో అదోటి ఇదోటి అట్టు పొట్టు తిన్నా, అందుకే దొడ్డికి పెడుతుంది. నువ్వు గోలన్న వేసుకోమంటే వేసుకుంటలేవుగా, హాస్పిటల్ అన్న పోదాంపా. ఏం కాదు తీయరమ్మా, నువ్వేం బాధపడకు, నాకేం కాదు సరేనా. ఏమండి నీకేమన్నా అయితే నేను బతకలేనండి. నీకు అయ్యేదేదో నాకయ్యి నేను చచ్చిపోయినా మంచిదే కానీ నీకేం కావద్దు. అరే గట్లంటవేందే, నువ్వు మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉంటా, మన పిల్లలు మంచిగా ఉంటారు. నువ్వు అట్లా బాధపడకు సరేనా, నాకేం కాదు కానీ కొంచెం చల్ల కలుపుకరాపోతా అవుతా. సరేనండి, మరి అట్లా పడుకోపోయిర్రు. ఏ అన్నీ గుంజుతున్నాయి ఇక పోయి పోయి, పంటే మనసున పడతలేదు, అందుకే కూర్చున్న బయట చల్లగా ఉందని. సరే సరే పోసుకొత్తావు. పాపం నా భార్య గింత బాధపడబట్టే నేను ఎందుకు ఇట్లా అయిపోయినా నాకు అర్థమైతలేదు. ఈ మందు పాడుగానే వదిలిపెట్టి పాడైంది నాకు, ఏం కథ. ఛీ నేను మళ్ళా ఆమె ఎంబడవాడు, ఆమెను బాధ పెట్టుడు, ఇటు నా భార్యతోటి చక్కగా లేక నా భార్య బాధపడు, ఇదంతే ఏంది. నర్సక్క ఏమైందిరా రాజు పోయినావా గోళీ వేసుకున్నావా? వేసుకున్న నర్సక్క. గదే గదే మరి మోషన్స్ అయితానయా? అయితాన్ని పోయి పోయి అన్ని గుంజుకొస్తాయి నర్సక్క, కాలు చేతులు. ఇక గుంజుతాయిరా మరి ఏం కాత్తీరా మగ్గిట్లా చెప్పినవా? ఏ చెప్పలేదు, అది మస్తు బాధపడుతుంది, గిట్లెందుకు దొడ్డికి పెడుతుంది, మరి హాస్పిటల్ పోదాం పా అని. నేనే ఏం కత్తి అని అన్నా, కొంచెం చల్లగలుపుకరమ్మన్న ఇప్పుడే ఇంట్లోకి అయింది. సరే తీరా పాపం దాన్ని మంచిగా చూసుకొని మంచిగా ఉండురా, అన్ని మళ్ళా కథలు పడకు. ఏమో నర్సక్క, ఈ మందు పాడుగాని ఎవరు పెట్టిందో ఎవడు పెట్టిండో కానీ నన్ను ఆగం చేసిరు కదా. ఇక అట్లనే ఉంటది, మళ్ళీ లొల్లీలు కావాలి లొటారాలు కావాలి, ఇప్పుడు మంచిగా ఉంటుర్రు కదా అని ఓర్వకుండా ఉంటారు రా మనుషులు. సరే సరే నర్సక్క. సరే తీ ఆ చల్లదాయి జరితే బండుకో. పడుకుంటా. మరి నేను పోతానా? సరే. పాపం ఈమె నన్ను తీసుకుపోవట్లా, ఇది బయట పడే ఫోన్ వస్తుంది కదా. హలో హలో రాజు చెప్పు లత. ఏమైంది అవి వేసుకున్నావా? వేసుకున్నా. మోషన్స్ అయితానయా? ఘోరంగా అవుతాయి. అవునా అయితే గాని ఇంత చల్లనాన్ని ఏమన్నా తాగకపోయినావు? తాగుతా ఇప్పుడే రామయ్య వేసుకొత్తా అని లోపలికి ఏంది, నేను బయట కూర్చున్నా. సరేలే కొంచెం నెరబడ్డట్టు అవుతుంది, ఇక ఊకే మోషన్స్ పోయేసరికి నువ్వైతే ఆ చల్ల తాగు. సరే సరే తీ మరి ఉంటానా. సరే. ఏమండి ఇగో ఇది దాగుర్రి. ఇంతగానం చేసినవేందే, కొంచెం దాయినా చాలు. ఏం కాదు తాగుర్రి, కొంచెం కడుపులో ఆసరు ఉంటుంది. అద్దద్దు చాలు ఇటు పట్టు, కొద్దిసేపు అయినాక తాగుతావు కానీ. అయ్యో కొంచెమే తాగితిరి, చాలే. కాసేపు బండుకుందురా మరి. పడుకుంటా. నాకైతే నిన్న మస్తు భయమైందే నువ్వు అనిపించపోయేసరికి. ఇంకా మరి నేనెంత ఏడవాలే, నువ్వు అనిపిస్తలేవని మస్తు ఏడిచిన తెలుసా, పొద్దంతా తిరిగినా. నేను వాళ్ళ ఇంటికి పోయేస్తాను వేనా, నేను వచ్చేసరికి ఇంటికాడ నువ్వు లేవు.
మళ్ళా నేను తిరిగి వచ్చేసరికి నువ్వు లేవు, నువ్వు తిరిగి వచ్చేసరికి నేను లేను. అట్లా పిస పిస అయిపోయినాం. ఏమోనయ్యా, ఇంకోసారి అట్లా ఓకు నన్ను వదిలిపెట్టి, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను. నేనేడ పోతానే మరదలా. ఓ చింటూ, ఎటు పోతున్నావు? నేను ఎటు పోతలేను. మీరేం చెప్తారేడ కూర్చొని? ఏం లేదో ఈ పిల్లగా ఆడ చల్లగా ఉందని కూర్చున్నాం. చెట్టు కింద చల్లగా ఉండకపోతే వేడిగుంటదా? పిల్ల, ఆ డ్రెస్ కొంచెం కిందికి వేసుకుంటేమో అంత తొడలన్నీ కనబడతాయి. అబ్బో, బాగానే హుషారున్నావు. ఏ పిల్ల, అట్లా పెద్దోళ్ళతోటి మాట్లాడచ్చా? పిల్లగా ఇంకా నవ్వుతానో నువ్వు? ఏమాట ఆడతారు పొల్లా? అబ్బో, ఇప్పటి పోరగాళ్ళు తీట పోరగాళ్ళు ఉన్నారయ్యా. నువ్వు మరి ఎందుకే గేలికిచ్చుకున్నాడు, అవసరమా? ఏమైంది పిల్లగా, మళ్ళీ ఇటు మూకే వచ్చిర్రు? ఈ ముసళ్ళు అట్టిగానే పసి కడుతుందంటే ఈ అన్నింటలేడు. అట్టిగానే అవ్వ ప్యాన్ మంచిగా నడుస్తుందా అని అడుగుదామని వచ్చినాం. నడుస్తుంది నడుస్తుంది. అవునా, సరే సరే. తిన్నారా మరి? తినపోతే ఉపాసం ఉంటామా అనయ్యా? తిన్నాం తిన్నాం. ఓ పిల్లగా, మీ నరసవ్వ ఏం చెప్తాంది? ఇంతకు ముందు మళ్ళా వాళ్ళ ఇంటికాడ ఉండే. ఏమో, అది ఊరంతా తిరుగుతుంది మా అక్క. మరి ఇంటికాడ ఉందో ఏడుందో తెలియదు. అవ్వా, నేను షాప్ కాడికి వేస్తాను నానమ్మ. సరే పోయిరా. అగో షాప్ కడుకోతుందటపా. ఏమైందిర్రా పోతారు? అట్టిగానే పనుంది. ఎందుకు వచ్చిర్రు, ఎందుకు పోతారు? నువ్వు ఏది పోక ఆమెనుక నన్ను కూడా పట్టుకత్తనవేంది? ఏ రాబంటి. అయ్యో, ఏమైంది? మీరు నాయనకి ఎందుకు అత్తుర్రు? మేము షాప్ పోతున్నాం, షాప్కి. ఓహో, సరే సరే. వీళ్ళు నన్నెందుకు ఫాలో అవుతుర్రు? ఈ ఇద్దరు ఇట్లల్లా అసలు నాకు లైన్ ఎవరు కొడుతుర్రు? నాకేట అర్థమైతలేదు. ఈ ఎర్రంగోడా తెల్లంగోడా నాకు లైన్ వేసేది? అరే మాట్లాడదాం అంటే పోతుందేం బ్రో. ఇక నువ్వు, నేను ఇంటికి పోతా, మా అక్క తిడుతుంది నన్ను. ఏరా ఏం తిట్టదు గాని. అరే నన్నేందయ్యా నువ్వు గా వెనుక తిప్పిపిస్తావు? దాబంటి నాకు సోపత్కి. మెల్లగా పొయ్యి కరెంట్ అన్న పెట్టత్తా. నిన్న ఓకపోతిని, ఇవాళ ఓకపోతే పొలమంతా ఎండిపోవడానికి వస్తుంది. పొయ్యి అన్నత్తా సాతనైతే లేదు కానీ ఈమె కూడా పొలం కాడికే పోతుందా ఏంది? ఏడికన్నా పోని. ఆగో, ఈ రాజొత్తాడు కదా. అయ్యో, నేను చూడనే పోతిని. పాపం మోషన్స్ అయి సాతన అవుతుందా? మరి ఎందుకు వస్తాడు పొలం కాడికి? అయ్యో, చూసి సపడేకపోతాడు. ఓ రాజు, చెప్పు. ఆ మోషన్స్ తక్కువైనాయా మరి పొలం కాడికి వస్తున్నావని? అయినాయి. సరేలే. పాపం ఆ మందు ఉండే అంత పిస పిస చేసిండు. ఆ మందు లేకపోతే నువ్వెవలా నేనెవలా అన్నట్టే ఉంటాడు. మాట్లాడితే మాట్లాడతాడు. అమ్మయ్య దేవుడా, ఆ మందు అయితే పూర్తిగా పోవాలి దేవుడా. అమ్మో, గిన్ని రోజుల నుంచి నా ఇంటికి వచ్చిన అమ్మా. కొడుకా కొడుకా కొడుకా, నువ్వు ఎట్లా మర్చిపోతీవురా మమ్మల్ని? కొడుకా, నీకు నేను గుర్తులేనారా కొడుకా? నిన్ను చూడక ఎన్ని తినాలాయనా నా కొడుకా? నా
కొడుక ఇన్నొద్దుల పొంటి నీకు ఒక్కసారన్న మమ్మల్ని చూడబుద్ధి కాలేదా కొడుక ఒక్కసారన్న రాకపోతుంది నా కొడుక నా కొడుక కళ్ళల్లో వెళ్తున్నావు కాదు బిడ్డు ఏడవక ఆగే అమ్మా ఏడవకే ఓ కొడుక ఎన్ని పనులున్నా కొడుక కన్న తల్లి కన్న తండ్రిని చూసుకోవాలి కాదు బిడ్డ నువ్వు కనిపించక మాకెన్ని రోజులాయ బిడ్డ మాకద్దామంటే మాకు నువ్వు చాడు తెలియదాయ పత్తకు తెలియదాయ నా కొడుక నా కొడుక అగే నానమ్మ ఏడవకే ఇప్పుడు వచ్చిండు కదనే ఏడవకు నాకు ధైర్యం వస్తలేదు కాదురా కొడుక నాకు తిన్న బుక్క పైన పడతలేదు కాదురా కొడుక అమ్మా బాధపడకే నేను అత్తలేననే కదనే జున్నవ్వని ఇక్కడనే ఉంచిన కదనే ఇక మా పనులల్లో మేము పడి ఇటు అచ్చుడే వీలు కాలేదే సో దోస్తులు చూసిర్రా అన్న మన వీడియో ఇక నెక్స్ట్ వీడియోలో అయితే జున్నోళ్ళ డాడీ వచ్చిండు మరి జున్నోళ్ళ డాడీకి చెప్తే జున్ను లవ్ ఒప్పుకుంటాడా పెళ్ళికి ఒప్పుకుంటాడా మరి ఏమైతుంది తర్వాత లతారాజు విషయం ఎటు జరగబోతుంది ఏమైతుందో ఏం కథ అవుతుందో నెక్స్ట్ పార్ట్లో అయితే చూడండి దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు ఛానల్ని